48వ వచనంలో కీర్తనలు 89 48వ వచనంలో మీరు చూడగలిగితే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. మరణమును చూడక బ్రతికే నరుడు ఎవరైనా ఉన్నాడా? ఎప్పటికైనా ఇదో ఈ ఆకారంలో మార్పులు కొనసాగుతాయి. ఒకవేళ మనకు ఆయుష్ పూర్తిగా చివరి వరకు ఇచ్చినా ఎప్పటికైనా మనం మరణించాలి. కూర్చోవాలి పిల్లలు, ఎప్పటికైనా మరణించాలి. మరణం అనేది తప్పదు. అసలు ఈ మరణం ఎందుకు పెట్టాడు దేవుడు అనేది మనం ఆలోచించాలి. దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన చూడండి, దేవుని అద్భుతమైన ప్రణాళిక. ఈ ఆకారంలోనికి రావాలి. ఈ ఆకారంలో ఉన్న మనకు ఈ శరీరము కొన్ని గుర్తులు చూపిస్తుంటుంది. మన శరీరంలో కొన్ని మార్పులు ప్రారంభం అవుతాయి. ఆ మార్పులను బట్టి ఒకరోజు శరీరము మృత్యు ఒడిలోనికి వెళ్ళిపోతుంది. శరీరం ఒకరోజు మృత్యువు ఈ శరీరాన్ని కబలిస్తుంది. ఒకరోజు శరీరం వదులుతుంది ఆత్మ. కాబట్టి మీరు ఏం చేయాలంటే దేవుడు ఒకటే చెప్పాడండి, మీ ఆయుష్ కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి అన్నాడండి. అది పరిమితితో కూడుకున్న వయసు, పరిమితితో కూడుకున్న కాలం, పరిమితితో కూడుకున్న మీకు ఇచ్చిన ఆయుష్ కాలం అనేది. ఈ పరిమితితో కూడుకున్న ఆయుష్ కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. ఈ యొక్క శరీరంలో మార్పులు రోజు రోజుకు ప్రారంభమై ఒకరోజు మృత్యువడిలోనికి శరీరం వెళ్ళబోతుంది. కాబట్టి ప్రతి సెకండు జాగ్రత్త పడాలి, ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోనివద్దు అని దేవుడు ఒక హెచ్చరికను మనకు జారీ చేసి పంపాడండి. అది గమనించండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం అండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, దినములు చెడ్డవి గనుక, బాగా ఆలోచించండి, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోనాలి అంటున్నాడండి. చూసారా? అంటే భూమి మీద బ్రతుకు, భూమి మీద జీవితం ఎందుకు ఇవ్వబడ్డది, ఏ ఉద్దేశానుసారమైన ఆలోచనలతో ఇవ్వబడ్డది అన్న విషయాలు మనం గమనించాలి, మనం ఆలోచించాలి. ఈ లోకానికి మనం ఎందుకు ప్రవేశించామన్న విషయము, పరిజ్ఞానము, పరిశీలన మన బ్రతుకులో ఉండాలి. దేవుని కలలు, ఆయనను ఉన్నతంగా ఈ లోకంలో మనం చూపించాలి. ఆయన కోసం మనం బ్రతకాలి, ఆయన కోసం నిలబడగలగాలి, ఆయనను ఈ లోకానికి చాటి చెప్పాలి. ఆయనను ఎరగని సమాజానికి ఆయనను గురించి తెలియజేయాలి. ఈ సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలియని సమాజం ఎంతోమంది ఈరోజు 850 కోట్ల మంది ఉన్నారు ప్రియులారా. వారందరికీ తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనకు ఇవ్వబడిన ఆయుష్ కాలము, జీవితకాలం అనేది చాలా చిన్నది. కాబట్టి చిన్నదైన జీవితకాలంలో ఆయుష్ కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి అన్నాడండి. దినములు చెడ్డవి అన్నాడంటే, దినములు వచ్చే రోజు ఏదైతే ఉందో, దినాలు చెడ్డవి అంటే మనకు మంగళవారం మంచిది కాదు అనేవి కావండి. మీకు చాలాసార్లు చెప్పాను, కొత్త వాళ్ళు ఉంటే ఒకవేళ అయినండి. దినములు ఎప్పుడు చెడ్డవి కావు. ఆ దినాన్ని నీ మంచి కోసం ఉపయోగించుకుంటున్నావా లేదా అన్నది దేవుని ఉద్దేశం. ఆ దినము నీ బ్రతుకుకు సార్థకత తీసుకొచ్చుకునేదిగా, ఆ బ్రతుకును నీ ఆత్మకు అనుకూలపరుచుకునేదిగా, నీ ఆత్మను స్థిరపరచుకునేదిగా,
నీ ఆత్మను మహోన్నతమైన లోకానికి నిలబెట్టుకునే విధంగా ఆ రోజును నీవు ఉపయోగించుకోవాలి. ఏ దినాన్ని అర్థంతరంగా వేస్ట్గా పాడు చేసుకోవడానికి వీలు లేదు. అది దినము ఆ విధంగా ఉపయోగించుకోవాలి. ఆ దినము ఆ రోజు నీ కోసం ఉపయోగపడకపోతే, నీ ఆత్మ కోసం, నీ ఆలోచనల కోసం ఉపయోగపడకుండా లోకం కోసం ఉపయోగపడ్డది, లోక ఆశల కోసం, లోక కోరికల కోసం, లోక సంతోషాల కోసం ఉపయోగపడ్డది ఆ రోజును ఉపయోగించుకున్నావంటే ఆ రోజు నీ బ్రతుకులో ఆ దినం నీకు ఉపయోగం లేనిదిగా మారిపోయింది, అది నీకు చెడ్డదిగా మారిపోయింది. దేవుడి కోసం కాకుండా, దేవుడి ఆలోచనల కోసం కాకుండా ఆ దినాన్ని నీవు ఉపయోగించుకోవడం వలన ఆ దినం నీకు మంచిది కాదు, నీకు ఉపయోగంలోనికి రాలేదు. అందుకే దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోనీవద్దు. ప్రతి సెకండు అమూల్యమైనది, ప్రాముఖ్యమైనది కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. అలా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత అలా బ్రతకాలి. అలా బ్రతికితే, అలా నిలబడగలిగితే ఒకరోజు నేను మళ్ళీ మిమ్మలను పిలుచుకునే రోజుంది అంటున్నాడండి దేవుడు. ఆ సమయాలను సద్వినియోగం చేసుకొని నేను అప్పచెప్పిన బాధ్యతలను మీ బ్రతుకుల్లో పూరించి, నేను కోరుకున్నట్లుగా మీ బ్రతుకులను ముందుకు నడిపించుకొని ఒకరోజు నా పిలుపు కోసం మీరు ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుని కోసం బ్రతుకుతూ, దేవుని ఆలోచనలతో మీ బ్రతుకును ముందుకు నడిపించుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో దేవుడు ఒకరోజు మళ్ళీ ఏం చేస్తాడు అని అంటే, కీర్తనలు 90వ అధ్యాయంలోనికి రండి. మళ్ళీ ఏం చేస్తాడు? ఈ లోకంలోనికి ప్రవేశపెట్టిన దేవుడే మళ్ళీ మనల్ని ఒకరోజు ఏం చేయబోతున్నాడు, సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోమన్నాడు, ఎందుకు లోక ఆశలతో, లోక ఆలోచనలతో జీవితాలను ముడిపెట్టుకుంటే, మీ సమయం అనేది వ్యర్థమైపోతే, మీ సమయం అనేది నా ఆలోచనలతో, నా ఉద్దేశాలతో మీరు ఉపయోగించుకోకపోతే మీకు ప్రమాదం, మీ జీవితాలకు నష్టం వాటిల్లబోతుంది. నేను అనుకున్న కలలు నన్ను వెలుగెత్తి చాటించాలి ఈ సమాజానికి. సమాజంలో నేనంటే భయం లేదు, సమాజానికి నేనంటే అవగాహన లేదు. ఆకాశమంత ఎత్తులో నన్ను చూపించే వాళ్ళుగా మీరు నిలబడగలగాలి. అంతటి ప్రయాస ప్రణాళికలతో మీ బ్రతుకులను ముందుకు నడిపించుకునే కార్యక్రమాలు ఎన్నెన్నో చేసి మీరు నిలబడగలగాలి. అలా నిలబడగలిగి మీరు ఉండగలగాలి. అందుకే నాలోని భాగాలుగా ఈ మట్టి ఆకారంలోనికి మిమ్మల్ని ప్రవేశపెట్టాను, నా ఘనతను చాటించాలని. ఆ ఘనతను చాటించే విషయంలో ఎప్పుడు కూడా సమయాన్ని మీరు పాడు చేసుకోవద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లోక ఆలోచనల కోసం, లోక ఆశల కోసం కాదు, ఒక స్థిరమైన, ఒక శాశ్వతమైన, ఒక మహోన్నతమైన లోకం మీ సొంతం చేసుకోవాలి. మీ బ్రతుకులో, మీ జీవితంలో టార్గెట్ అదే, మీ జీవిత లక్ష్యం అదే. ఆ మహా బ్రతుకును అందుకోవడం, ఆ మహా జీవితాన్ని పొందుకోవడం. తొంభై 3వ వచనంలో, కీర్తనలు 90వ అధ్యాయము 3వ వచనం, ఇంత అద్భుతమైన మాట మీరు చూడండి ప్రియులారా. అక్కడ నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అంటున్నాడండి. నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు అంటే అర్థం ఏంటి? ఎంతమందికి అర్థమైంది నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు అంటే? ఈ అర్థం ఏంటో తెలుసా? మనం మామూలుగా మాట్లాడుకుంటే మన భాషలో నువ్వు మనుషులను చంపుచున్నావు అని అర్థం. ఏమమ్మా? నువ్వు మనుషులను చంపుచున్నావు అంటే ఇది ఎలా ఉందండి? ఎట్లా ఉంది? బాధ ఉందా? ఎందుకు చంపుతున్నాడు దేవుడు?
ఆ మాట చూడండి, నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, మనుషులను మట్టికి మార్చుచున్నవాడెవరు అని ఆలోచించాలి. మనుషులను మంటికి మార్చుచున్నావు. ఎందుకు మంటికి మార్చుచున్నాడు? ఈ మంటికి మార్చుచున్నావు, మనుషులను చంపుచున్నావు అని మనం అనుకుంటున్నాం. చూసావు, దీంట్లో మీకు బాధగా ఉండొచ్చు, కానీ ప్రియమైన దేవుని వారలారా, దీంట్లో దేవుని ప్రేమ దాగి ఉందండి. దీంట్లో దేవుని ప్రేమ దాగి ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఏమంటున్నాడో తెలుసా? నెక్స్ట్, మంటికి మార్చుచున్నావు అన్న తర్వాత అంటున్న మాట ఏంటో తెలుసా? నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అంటున్నాడండి. దీంట్లో ప్రేమ దాగి ఉందండి. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అంటే తన పిల్లలను తన దగ్గరికి పిలుచుకుంటున్న తరుణం ప్రియమైన దేవుని వారలారా. అది నరులను మంటికి మార్చడం అంటే తన పిల్లలను తన దగ్గరికి పిలుచుకోవడం. తిరిగి రండని అంటున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఉండిపోండి అంటున్నాడా? తిరిగి రండి అంటున్నాడా? తిరిగి రావాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్తాము? వెళ్ళిపోతున్నాను మమ్మ అంటే త్వరగా తిరిగి రావాలి. లాభంగా పోయి ఏమంటారంటే క్షేమంగా పోయి లాభంగా రావాలి అని కోరుకుంటారు. అంటే మళ్ళీ తిరిగి రావాలి అని కోరుకుంటారు. దేవుడు కూడా, పరలోకపు తండ్రి కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే తిరిగి రండని సెలవిస్తున్నాడండి. అంటే తండ్రి ఒడిని చేరే ఒక అద్భుతమైన అవకాశం మరణం. ఆ పరలోకపు తండ్రిని చేరే ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఆ లోకం నుంచే ఈ లోకానికి మనం వచ్చాం. ఆ లోకం నుంచి ఈ లోకంకి వచ్చాం కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళేవారుగానే మనం ఉండాలి. అంటే మరణాన్ని కోరుకోవాలి మనం. ఎప్పుడు ఆయన అప్పచెప్పిన బాధ్యతలను పూర్తి చేసుకొని మీ శరీరం మీకే ఆనవాళ్ళు చూపిస్తుంటుంది. గుర్తు సింబల్ మీకు పిలుపు దగ్గర పడుతుంది అనడానికి మీ శరీరం మీకే చూపిస్తుంటుంది. మెల్లగా మీ శరీరంలో వృద్ధాప్య ఛాయలు అలుముకుంటుంటాయి. మీ శరీరం మెల్లగా మెత్తబడిపోతుంటే మీకు అర్థం కావాలి, దేవుడు ఏదో ఒక రోజు నన్ను పిలుచుకోబోతాడు. అది ఎప్పుడైనా కావచ్చు, ఏ రోజైనా కావచ్చు. మరణం అనేది తండ్రి ఒడిని చేరుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఆ అవకాశం కోసం నువ్వు ఎదురు చూడాలి. ఎందుకంటే నీవు వచ్చింది అక్కడి నుంచే కాబట్టి ఆ లోకానికి తిరిగి వెళ్ళాలన్న ఆలోచన, మనసు, ఉద్దేశము అది ఎరిగిన వాడివిగా నీవు బ్రతకాలి. మీరంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళేవారుగా ఉండాలి. వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు తిరిగి వెళ్ళేవారుగా మీరు ఉంటారు. ఈ లోకానికి మనం కూడా వచ్చిన వాళ్ళం కాబట్టి తిరిగి వెళ్ళేవారుగా మనం ఉండాలి. దేవుడు కోరుకుంటున్న ఆలోచన అది. ప్రియమైన దేవుని వారలారా, భక్తుల జీవితాలను మనం తీసుకుంటే భక్తులు మరణించాలి, నన్ను తీసుకుపోతానని అడిగిన వాళ్ళే బైబిల్లో ఎక్కువ కనబడతారండి. నేను మరణించాలి, మరణిస్తే ఏం జరుగుతుంది? నీ ఉండే లోకానికి చేరుకుంటాను. శాశ్వతమైన ఆ లోకం, నిత్య సుఖాలతో కూడుకున్న ఆ లోకం నేను చేరుకుంటాను, నన్ను తీసుకుపో అని అడిగారు. ఏలియా ఒక సందర్భంలో దేవుని యొక్క ఆలోచనలను ఆకాశమంతా ఎత్తులో చూపించి బయలు ప్రవక్తలను 45 అనుకుంటా కదమ్మా, 45 మందిని వెంటాడి చంపాడండి. క్షమించండి, 455 మంది 455 మంది బయలు ప్రవక్తలను వెంటాడి చంపిన తర్వాత ఒక ప్లేస్కు పారిపోతాడండి. బయలు ప్రవక్తలను చంపాడు ఏలియా అన్న సంగతి ఎప్పుడైతే అహాబుకు యెజెబెలుకు తెలిసిందో, అహాబు యెజెబెలు ఏలియాను చంపాలని ప్లాన్ వేస్తారు. అయితే
ఏలి ఏం చేస్తాడో తెలుసా? దేవా, ఇక నన్ను చంపేయి, నేను మరణించాలి, ఇంకా నాకు మరణం ప్రాప్తింపజేయి, నేను మరణించాలి అని ఏలియా మరణాన్ని కోరుకుంటున్నాడు. అంటే భక్తులు మరణాన్ని ఎందుకు కోరుకుంటున్నారో మీరు ఆలోచించండి ఒకసారి. భక్తులు మరణాన్ని ఎందుకు కోరుకుంటున్నారంటే వచ్చిన స్థలం అది, ఆ స్థలానికి చేరుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, తండ్రి ఒడిని చేరుకునే ఒక అద్భుతమైన భాగ్యం మరణం అనేది. అందుకే అపొస్తలుడైన పౌలు ఏమని మాట్లాడతాడు తెలుసా? 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం అండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడండి. చూసారా? దేవుని యొక్క ఆలోచనలతో ఉన్న పిల్లలు, దేవుని కోసం బ్రతుకుతున్న వారిని మనం చూడగలిగితే, దేవుని కోసం నిలబడుతున్న వారిని మనం చూడగలిగితే, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని మాట్లాడారండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని మాట్లాడారంటే చావును కోరుకున్న వాళ్ళు చావును కోరుకున్న వాళ్ళు. అలా చావును కోరుకునేవారుగా మనం ఉండాలి. అందుకే పరలోకపు తండ్రి ఏమంటున్నాడో తెలుసా? నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడండి. ఇక్కడ వచ్చిందండి ప్రాబ్లం అంతా, ఇక్కడ వచ్చింది ప్రియమైన దేవుని వారల ప్రాబ్లం అంతా. దేవుని కోసం బ్రతకవలసి, దేవుని కోసం నిలబడవలసిన మనుషులు దేవుని కోసం ఈ విధంగా తనువును ముగించి మళ్ళీ దేవుడుండే మహోన్నతమైన లోకానికి వెళ్ళవలసిన మనుషులంతా ఏమయ్యారంటే ఆ తండ్రి ప్రేమను, ఆ తండ్రి ఆలోచనలను మర్చి లోకంలోనికి వెళ్ళిపోయారండి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ సంకల్పాన్ని, ఈ సంకల్పాన్ని మర్చిపోయి భూమి మీద వాళ్ళకున్న బ్రతుకుల్లో, వాళ్ళకి ఇవ్వబడిన జీవితకాలంలో లోకాశలలోనికి వెళ్ళిపోయారండి. లోకంలో ఉన్న ఆనందాలకు, సంతోషాలకు, లోకంలో ఉన్న ప్రతి ఆనందాన్ని, సంతోషాన్ని తమ బ్రతుకులో అనుభవించడం కోసం, తమ బ్రతుకులో ఆనందించడం కోసం ఆ మహోన్నతమైన లోకాన్ని వదిలిపెట్టారు, ఆ లోకాన్ని విడిచిపెట్టారు. ప్రేమైన దేవుని వారలారా, ఎంత దారుణమైన విషయం ఇది, ఎంత బాధాకరమైన విషయం ఇది. దేవుడు పడ్డ కష్టం, దేవుడు పడ్డ ఆలోచనలు, ఆయన ప్రణాళికలు టోటల్గా దెబ్బతిన్నాయండి. అసలు మనుషులను భూమి మీదకి ఒక ప్రణాళిక మీద పంపిస్తే, ఒక ఉద్దేశాల మీద పంపిస్తే, మనుషులు భూమి మీద చిన్న జీవితాలకు ఆశపడి ఒకనాటి సుఖానుభవం మేలని ఎంచి ఈ లోకంలో ఆనందాలు, సంతోషాలలో మునిగిపోయారు తప్ప, లోక ఆశలలోనికి వెళ్ళిపోయారు తప్ప, ఒక మహోన్నతమైన లోకం నుంచి, ఒక మహోన్నతమైన జీవితం నుంచి, ఒక మహోన్నతమైన లోకానికి ఒకరోజు మేము తిరిగి వెళ్ళాలన్న ఆలోచన లేనివారుగా ఈ లోకంలో, ఈ లోక ఆశలతో బ్రతుకుతూ ఏదో ఒకరోజు శరీరాన్ని వదిలిపెట్టే వరకు ఈ చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సంతోషపెట్టాలి, ఆనందపెట్టాలి, ఊరేగించాలి, ఆనందపెట్టాలన్న సంతోషంలోనికి వెళ్ళిపోయాడు. ఉదయం లేస్తే సాయంత్రం వరకు మనిషి లోకంలో, లోక ఆశలో, లోక ఉద్దేశాలలోనికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి. అంటే మనం ఏ లోకం నుంచి అయితే వచ్చామో ఆ లోకాన్ని మర్చిపోయామండి. లోకంలో పడిపోయాడు మనిషి. ఈ లోకంలో మనిషి, ఈ లోక ఆశలతో పడిపోయిన మనిషి ఎప్పుడు మహోన్నతమైన లోకానికి చేరుకుంటాడు చెప్పండి ప్రియులరా? ఎప్పుడు మహోన్నతమైన జీవితాన్ని అందుకునే అవకాశం ఉందంటారు చెప్పండి?
ఆలోచించండి ప్రియులారా. ఆ మహోన్నతమైన లోకాన్ని అందుకునే అవకాశం ఎప్పుడుంది? ఆ మహోన్నతమైన జీవితాన్ని తెలుసుకునే అవకాశం ఎప్పుడుంది? లోకంలో బ్రతుకుతున్నాడు. లోకంలో ఉన్న ఆనందాలు, సంతోషాలు, లోకంలో ఉన్న ప్రతి ఆలోచనలోనికి మనిషి వెళ్ళిపోయాడు. జీవితము, జీవిత పరమార్థం, జీవిత విలువలు తెలుసుకోలేని వాడుగా బ్రతుకుతున్న మనిషికి ఎవరు చెప్పాలి? ఒక మహోన్నతమైన లోకం నుంచి నువ్వు వచ్చిన వాడవు. ఆ లోకాన్ని మనసులో పెట్టుకొని నీ బ్రతుకును, నీ జీవితాన్ని ముందుకు నడిపించుకొని చావు ఒకరోజు మనల్ని ముట్టడి చేస్తుంది. లేదా దేవుడు ఒకరోజు మనల్ని పిలువబోతాడు. దేవుడు ఒకరోజు మనల్ని పిలుస్తాడు. ఆ పిలుపుకు నోచుకునే వాళ్ళంగా, ఆ పిలుపును అందుకునే వారంగా మనం ఉండాలని ఆలోచించే వాళ్ళు ఎవరు లేకపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చి మర్చిపోయిన మనుషులకు ఒక ఆలోచన కల్పించాడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం అండి. యోహాను సువార్త చూడండి అమ్మా. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించనని తాను దేవుని యొద్ద నుండి, అండర్లైన్ చేసుకోండి ఇక్కడ, తాను దేవుని యొద్ద నుండి, అందరు చూడండి యోహాను సువార్త 13:3 వచనంలో అండి, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చానని ఎరిగి మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. వాట్ ఏ వండర్ఫుల్ పదం అండి. ఎంత అద్భుతమైన సత్యం ఇది. ఎంత బాగుంది చూడండి. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చానని మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగాడు. అందుకే ఈ లోకంలో ఆనందాలను, సంతోషాలను, పెండ్లి కదా, భార్య, పిల్లలు, కనీసం తల్లిదండ్రులను కూడా, నీ తల్లిదండ్రులు అనగానే నా తండ్రి చిత్త ప్రకారముగా ఎవరైతే చేస్తారో వారే నా తల్లి, నా సహోదరులు అన్నాడండి. ఆలోచించండి ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరిగాడు. ఈరోజు నీవు నేను ఒక మహోన్నతమైన లోకము నుంచి వచ్చామని ఎరుగుతే దేవుడి కోసం ఎన్నో కార్యక్రమాలు, దేవుడి కోసం ఎన్నో ఉన్నతమైన సాహసోపేతమైన కార్యక్రమాలు చేసుకునగలుగుతాం, చేయగలుగుతాం. ఎన్నో ఈరోజు మన బ్రతుకుల్లో జరిగించే వాళ్ళం దేవుని కోసం. ఈరోజు ప్రతి సండే ఈరోజు మనం రాలేకపోతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? ఒక మహోన్నతమైన లోకం నుంచి నేను వచ్చిన వాడను, మళ్ళీ తిరిగి ఆ లోకానికి నేను చేరుకోవాలంటే దేవుని మాటలతో నా బ్రతుకును కట్టుకోవాలి, నా జీవితాన్ని కట్టుకోవాలి, అనేకులను రేపాలి, అనేకులను ఆలోచింపజేయాలి, అనేకులను కదిలించాలి అన్న ఆలోచనలతో ఈరోజు దేవుని పాఠాలను నేర్చుకోవడానికి సండే దగ్గరికి రాలేకపోతున్నావు, ఒక మంగళవారం క్లాస్ దగ్గరికి రాలేకపోతున్నావు, ఒక లేఖనాల సదస్సుకు రాలేకపోతున్నావు. ఒకవేళ ఎరిగి ఉంటే ఇలా ఉండవు ప్రేమైన దేవుని వారలారా. దేవుని ప్రేమను, దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క సంతోషాన్ని నీ బ్రతుకులో పండించేవాడివిగా నీ బ్రతుకును ముందుకు నడిపించుకునేవాడివి. నేను ఆ మహోన్నతమైన లోకం నుంచి వచ్చాను, మళ్ళీ తిరిగి ఒకరోజు నేను వెళ్ళాలి అన్న ఆలోచన యేసుక్రీస్తు ఎరిగినట్లుగా మనం కూడా ఎరిగితే, యేసుక్రీస్తు ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడూ లోకం కోసం, లోక ఆశల కోసం, లోక ఆనందాల కోసం, లోక సంతోషాల కోసం ఆలోచించినట్లుగా తనకు ఇవ్వబడిన 33.5 సంవత్సరాల జీవితకాలంలో ఆలోచించిన దాఖలాలు లేవండి. తండ్రి పని, తండ్రి పని, తండ్రి పని, తండ్రి పని మీదనే వచ్చాను. తండ్రి పనులను నేను తుదముట్టించాలి, తండ్రి కార్యక్రమాలను ముట్టించాలి, నశించిపోయిన దానిని వెతికి రక్షించాలి, నశించిపోయిన ఆత్మలను నేను కాపాడాలి, పాప పంకిలం అయిపోయిన జీవితాలను నేను రక్షించాలి, వాళ్ళ ఆత్మలను కాపాడాలి, వాళ్ళ ఆత్మలు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాయి, ఆ ఆత్మలను దేవుని వైపు మళ్లించాలని ఎప్పుడు ఎక్కడ లోక ఆశలలో, లోక ఆనందాలలో, లోక ఉద్దేశాలలో చిక్కుకొని పోయినట్లుగా లేదు ప్రేమైన దేవుని వారలారా. ఎంత బాధ ఉంటుందండి తండ్రికి.
ఒక కుమారుడు ఒక కుమార్తెనే నిన్ను నీ ఇంటిని మర్చిపోయిందంటేనే తట్టుకోలేవే. నీ ఇంటిని నీ ఇల్లును మర్చిపోయిందంటే తట్టుకోలేవు, తల్లడిల్లిపోతావు, అల్లాడిపోతావు, ఆవేదన పడిపోతావు. ఈరోజు 850 కోట్ల మంది దేవుని సంతానం అనుకుంటే, దేవుని ఆత్మ భాగాలనుకుంటే, ఈ పిల్లలందరికీ ఎవరికి తెలుసండి మహోన్నతమైన లోకంలో నుంచి మేము వచ్చామని, మళ్ళీ తిరిగి ఆ లోకానికి చేరుకోవాలని ఏ మనిషి ఆలోచిస్తున్నాడు? ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఈరోజు ఎవరికి ఉంది ఆ అవగాహన? ఎవరికి ఉంది ఆ పరిజ్ఞానం? ఎవరు వెళ్ళాలి? ఎవరు చెప్పాలి వాళ్ళకు? ఒక లోకాన్ని నుంచి వచ్చాము, ఒక లోకం నుంచి వచ్చాము, మళ్ళీ మనం తిరిగి వెళ్ళాలి అని గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరు? ఎవరు ఎరిగారు? యేసుక్రీస్తు ప్రభుల వారు రాసిన మాట, చెప్పిన మాట ఎంత గొప్పగా ఉంది, ఎంత ఉన్నతంగా ఉంది. ప్రేమైన దేవుని వారలారా, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చానని ఎరిగి మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగేను అని ఉందండి. ఇదండి ప్రేమైన దేవుని వారలారా దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం. కానీ ఎవరు ఆలోచనలో లేరండి, ఎవరు ఆ ఉద్దేశాలు లేరు. ప్రేమైన దేవుని వారలారా, నీ పిల్లోడు స్కూల్కి వెళ్ళిన పిల్లోడు రాకపోతేనే తట్టుకోలేవే. ఒక కాలేజీకి వెళ్ళిన నీ కుమార్తె, ఎక్కడున్న హాస్టల్లో వేసిన నీ కుమార్తె నిన్ను నీ ఇంటిని మర్చిపోయి ఎవనెమ్మడో లేచిపోయిందంటే వాడే ఎక్కువ అయిపోయిందా? వాని అందాన్ని, వాని సూటు బూటును చూసి వాని ఎమ్మడి లేచిపోయిందంటే, అమ్మ పడ్డ కష్టం, నాన్న పడ్డ కష్టము, ఇంటిని ఇల్లును ఇడుపును వదిలిపెట్టిపోతే ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీకు ఎంత బాధ, ఎంత ఘోష ఉంటుందో ఒక్కసారి మనసులో పెట్టి ఆలోచించు. వాణ్ణి ప్రేమిస్తావా? 25 సంవత్సరాలు పెంచి పోషించిన మమ్మలను మర్చిపోతావా? వాడిలో ఏం నచ్చిందని ప్రేమించావు, వాడిలో ఏం నచ్చిందని నువ్వు వాడిని ప్రేమించి మా నుంచి దూరం అయిపోయినావని బాధపడిపోతావే. ఏం తక్కువ చేశాడని దేవుడిని మర్చిపోయేంత ఆలోచనలతో ఈ లోకంలోనికి వెళ్ళిపోయావు, లోక ఆశల్లోనికి వెళ్ళిపోయావు. దేవుని ఆవేదన చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఒక్కసారి చూడండి ప్రియులారా, ముగించుకుందాం, మనకు టైం దగ్గర పడుతుంది. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఆవేదనను ఎలాగక్కుతున్నాడు చూడండి. చూడండి. ఇలాంటి ఆలోచనలతో బ్రతుకుతే, ఇలాంటి ఉద్దేశాలతో బ్రతుకుతే మనకు వచ్చేది ఏంటో తెలుసా ప్రేమైన దేవుని వారలారా? నిత్య శిక్ష. ఆ కన్న తండ్రిని, ఆ మహోన్నతమైన లోకాన్ని వదిలిపెట్టే వారంగా మనం బ్రతుకుతే, ఆ లోకాన్ని ఎరగని వారంగా మనం బ్రతుకుతే మనకు వచ్చేది ఏంటో తెలుసా? ఏడుపును పనులు కొరకట, నిత్య శిక్షలోనికి మనం బ్రతుకులెళ్ళడం ఖాయం. లోకాశలతో నరకం. లోకంలోనికి వెళ్ళి లోకంలో ఉన్నది ప్రేమించగలిగితే, ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుంది. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎంత అద్భుతమైన మాట చూడండి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమించింది లోకం, దేవుడిని వదిలిపెట్టింది. తల్లిదండ్రులను వదిలిపెట్టింది బిడ్డ. ఎవరినో చూసింది టిక్ టాక్ మీద తయారైతే వాని ఎమ్మడి లేచి వెళ్ళిపోయింది. ఒక తండ్రిగా నీకు ఎంత బాధ ఉంటుందో. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి వాన్ని ప్రేమించడు. ఇంకెలా ప్రేమిస్తుంది తండ్రి? ఎవడో ఒకడు వచ్చి నీ కూతురు పలాని వాని బండి మీద వెళ్ళిపోతుంటే నేను చూశానని నీకు తల్లిగా తండ్రిగా మీకు ఆ వార్త తెలిసిన మరుక్షణమే ఆ బిడ్డ పైన మీ ప్రేమ చచ్చిపోతుందే. మా కడుపున ఇలాంటిది పుట్టిందా, ఇంత పని చేస్తుంది అనుకోలేదు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఎంత ఉన్నతంగా బ్రతుకుతుంది, మా పేరును నిలబెడతాడు,
బిడ్డ గురించి కానీ కుమారుడి గురించి కానీ మాట్లాడతాం మనం. దేవుడు కూడా మాట్లాడుతున్న మాట చూడండి ప్రియులారా, లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ప్రేమిస్తుంది, ప్రేమలో పడిపోయాడు మనిషి. ఏం ప్రేమలో పడిపోయాడు? లోకాశలో అనే ప్రేమలో పడిపోయాడు. దేవుని వదిలిపెట్టి లోక మాయలో పడిపోయాడు. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే వాడిలో తండ్రి ప్రేమ ఉండదు. చూసారా? ఏ ఆశలోకి వెళ్ళిపోయింది, లోక ఆశలోకి వెళ్ళిపోయింది. చూడండి లోకములో ఏముందో 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయు అనగా లోకములో ఏముందో తెలుసా? శరీరాన్ని నేనిచ్చాను కానీ ఆశలను రేపింది వాడు నాయన అపవాది. శరీరాన్ని నేనిచ్చాను కానీ ఆ శరీరంలో ఆశలు పుట్టించింది అపవాది. ఇది అనుభవించు, ఇది అనుభవించు, ఇది అనుభవించు, ఇది అనుభవించు. నీ శరీరంలో ఉన్న కోరికలను రేపాడు వాడు. నీవు దేవుని ఆలోచనలతో నీ శరీరంలో ఉన్న కోరికలను అనగదొక్కుకోలేకపోయావు. ఆ కోరికలకు కట్టడి చేసుకోలేకపోయావు. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశ ఏముంది లోకంలో? శరీరానికి నచ్చింది కోరుకునేటట్లుగా చేసింది. శరీరం దేవుడిచ్చాడు కానీ శరీరానికి కావలసినవి అన్నీ అనుభవించాలన్న ఆలోచనలు రేపాడు వాడు. నేత్రాశయు, నెక్స్ట్ శరీరాశయు, నేత్రాశయు జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోయినాయి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. వాడు పరలోకం వెళ్ళిపోతాడు. ప్రేమైన దేవుని వారలారా, చూసారా? లోక ఆశలలోనికి వెళ్ళిపోతే మన బ్రతుకులు ఎక్కడ వెళ్ళిపోతే ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. లోకంలో ఉన్న ఆశలను ప్రేమిస్తే మనలో దేవుని ప్రేమ ఉండదు. దేవుడే మనల్ని పట్టించుకోకపోతే, దేవుడే మనల్ని ప్రేమించకపోతే ఆ మహోన్నతమైన లోకం మనకు ఎక్కడిది ప్రేమైన దేవుని వారలారా? దేవుడు అంటున్న మాట మనకు కనబడతలేదా? లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనా లోకము ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. వాడిని పట్టించుకోడు. ఇంకా లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడు ఆలోచనలతో మనిషి సతమతమవుతూ జీవితకాలం అంతా వాటి కోసమే వెంపర్లాడుతూ వాటి కోసమే పరుగులు తీస్తున్నాడు. ఈరోజు ఏదో దాచుకోవాలి, ఏదో దోచుకోవాలి, ఏదో వెనక్కేసుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి, ఏదేదో చేసేసుకోవాలి అని 24 గంటలు కష్టపడుతున్నాడు తప్ప తన జీవితకాలం అంతా, తనకు ఇవ్వబడిన ఆయుష్కాలనంతా పెట్టుబడిగా పెట్టి లోకంలో ఉన్నదంతా దోచుకోవాలి. అధికారం కోసం, శరీరంలో ఉండే కోరికల కోసం, కంటికి కనిపించే ఆనందాల కోసం వెంపర్లాడుతుండే తప్ప దేవుని ఆశ, దేవుని ఆశయాలు, ఒకరోజు ఒక ఉన్నతమైన లోకంలో నుంచి నేను వచ్చాను, మళ్ళీ ఆ ఉన్నతమైన లోకాలకు చేరుకోవాలి, ఆ చేరుకునే లోపు దేవుని సంకల్పాన్ని పండించాలన్న ఆలోచన లేనివాడుగా మనిషి బ్రతుకుతుంటే వాడి బ్రతికి ఏమైపోతుంది? ఆలోచించండి ప్రేమన్న దేవుని వారలారా. ఈరోజు ప్రార్థనలు జరుగుతున్న విషయాలను మీరు ఆలోచించండి. ఏ రోజైనా దేవా నేను లోకాశల్లో నీకు దూరం అయిపోతున్నానేమో, ఏ రోజైనా నీకు నేను దగ్గర కాకుండా నా బ్రతుకును ఏమైనా లోకంలోనికి నడిపించుకుంటున్నానేమో, దయచేసి తండ్రి కృప చూపండి నా బ్రతుకులని కనీసం ప్రార్థన చేసే ఆలోచన లేదు. కానీ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు దేవుడు నాకేం చేయకపోయా దేవుడిని ఈ లోకంలో ఉన్న అవసరతల కోసం ఉపయోగించుకుంటున్నాను తప్ప దేవుడి కోసం దేవా నా బ్రతుకును కట్టుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వండి, మహోన్నతమైన లోకాన్ని కట్టుకునే అపురూపమైన అవకాశం ఇవ్వండి. నేను కొంతమందినైనా నేను కాపాడుటలో కృప చూపండి తండ్రి అని ప్రార్థన చేసుకునేవారు కరువైపోయారు ప్రేమైన దేవుని వారలారా. ఎక్కడ చూసినా ప్రార్థనలు శరీర అవసరతల కోసం, శరీర కోరికలను తీర్చుకోవడం కోసమే ప్రార్థనలు చేయించుకుంటుండే తప్ప ఎవరు అడుగుతున్నారండి? మహోన్నతమైన లోకాన్ని తప్పించుకునే ఆలోచనలో ఏమైనా నా ఆలోచనలు ముందుకు సాగుతున్నాయా? కృప చూపండి తండ్రి అని ఎవరు మేలుకొల్పుకొనుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు.
ఆలోచించండి ప్రియులారా. గెహాజీ ఎలీషా సందర్భంలో మనం ఆలోచిస్తే గెహాజీ చేసిన పొరపాటు విషయంలో మరి ఈ విషయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. చాలా రెఫరెన్సులు ఉన్నాయి, మనకు టైం లేదు. గెహాజీ సందర్భంలోనికి వెళ్దాం డైరెక్ట్. ఏం చేశారు చూడండి లోకాశలతో. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో నయమాన్ అనే సైన్యాధిపతి కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు తన రోగాన్ని బాగు చేసేవారు ఎక్కడున్నారని వార్త తెలియంగానే పలానా చోట ఎలీషా అనే భక్తుడు ఉన్నాడు, ఆ ఎలీషా అనే భక్తుని దగ్గరికి వెళ్ళిపోతే నీకు రోగం నయమవుతుంది అన్నప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే వెళ్ళి యోర్దానులో మునుగమంటాడు. యోర్దానులో మునుగంగానే నయమానుకు పసిబాలుడి చర్మం లాంటి చర్మం వచ్చేస్తుందండి. వచ్చేసిన తర్వాత ఏంటి అద్భుతం, ఎలీషా నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అన్న సంగతి తెలుసుకొని తెలియజేసి వచ్చి తనతో ఏదైతే తీసుకొచ్చాడో బహుమానం, ఆ బహుమానాలు ఎలీషాకు ఇచ్చిపోవాలని ఆశతో ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు నీ బహుమానం వద్దు, నీ ఆలోచనలు అవసరం లేవు, దేవునికి స్తోత్రం చెప్పుకొని వెళ్ళిపో అని చెప్తాడండి. అలా వెళ్ళిపోయినప్పుడు ఈ సంగతులంతా చూస్తున్న గెహాజీ ఏం ఆలోచన చేస్తాడో తెలుసా? ఒక ఇస్కరియోతు యూదా ఏ విధంగా అయితే తప్పిపోయాడో, ఏ విధంగా అయితే 3.5 సంవత్సరాలు ప్రభు వెంబడి తిరిగి లోతైన విషయాలు తెలుసుకొని జీవితాన్ని పోగొట్టుకొని లోకాశలోనికి వెళ్ళిపోయాడో, గెహాజీ కూడా ఒక శిష్యుడిగా ఒక భక్తుని ద్వారా, ఒక దైవజనుడి, ఒక భక్తుడి ద్వారా, భక్తుడి దగ్గర ఉన్న గెహాజీ, దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకవలసిన గెహాజీ ఏం చేశాడంటే ఆ బహుమానం మీద ఆశపడి ఆ బహుమానాన్ని సొంతం చేసుకోవాలి, ఎలాగైనా మా గురువుగారు వద్దన్నాడు అని మెల్లగా పరిగెత్తుకొని పోయి ఆ బహుమానం ఇవ్వమన్నాడని, మళ్ళీ ఇప్పుడు కావాలంటున్నాడు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ నయమాను ఆ బహుమానాన్ని గెహాజీకి ఇస్తాడండి. ఆ సందర్భంలో ఎలీషా ఏమని శపిస్తాడో, ఏ పరిస్థితిలో మనం ఉన్నామో ఆ విషయాలను చూపిస్తాడు. మీరు ఇప్పుడు రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చూడండి ప్రియులారా. మనకున్న సందర్భం సమయాన్ని బట్టి మాట్లాడదాం. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలిచాడంటే ఆ బహుమానాలు తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకేసుకున్నాడు. మా గురువుగారు అప్పుడు వద్దన్నాడు, ఇప్పుడు ఇవ్వండి అన్నప్పుడు అడిగిన దానికంటే 2 అంతలు ఇచ్చాడండి. అమ్మో అడిగాడని చాలా సంతోషపడి ఆ బహుమానాలంతా ఇచ్చి అవన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఏది ఎరగనోని లేకొచ్చి గెహాజీ ముందర నిలబడ్డాడు. గెహాజీ ముందర నిలబడ్డప్పుడు అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ నీవెచ్చరి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదా నేను. అదే కదండి, అబద్ధం ఎలా ఆడతారు చూడండి. తప్పు చేసినోడు ఖచ్చితంగా అబద్ధం ఆడతాడండి. ఎక్కడ పోయారు అంటే సినిమాకి వెళ్ళిండి అనుకోండి, మన పిల్లోడు ఎక్కడ వెళ్ళేవారంటే ఎక్కడ వాళ్ళ నేను అంటాడు. ఆడు అబద్ధాన్ని దాపెడతాడు. అబద్ధం కూడా పాపం దేవుని దృష్టిలో. ప్రకటన గ్రంథంలో అబద్ధిక్కులు కూడా నరకంలోనికి వెళ్ళిపోతారు. అబద్ధం చెప్పాడండి, ఎక్కడ వెళ్ళలేదంటాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి 26వ వచనంలో, నువ్వు ఎక్కడెళ్ళావో, ఏం చెప్పి ఏం తెచ్చుకున్నావో నాకు మొత్తం తెలుసురా బాబు అని ఇప్పుడు 26వ వచనంలో అంటాడు. అయితే ఎలీషా వారితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసిదాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా గెహాజీ? ఇది సమయమరా బాబు, ఇది సమయమా? మన బ్రతికెంత, మన జీవితం ఎంత దేవుడి కోసం ఉన్నతంగా బ్రతికి దేవుని ఆశయాలను పండించవలసిన మనం లోక ఆశలలోనికి వెళ్ళిపోయి నిత్య శిక్షలోనికి వెళ్ళిపోదామా? ఎందుకు మనకు 10 మందికి మాదిరిగా ఉండవలసిన మనం, 10 మందికి ఉన్నతంగా కనబడవలసిన మనమే ఈ ఆలోచనలో ఉండిపోతే, మన బ్రతుకులు ఈ విధమైన స్థితిలోనికి వెళ్ళిపోతే దేవుడు మనల్ని క్షమిస్తాడా అని గెహాజీని అడిగి, అంతోన అది తెచ్చుకున్నావు సొమ్ము, వజ్ర వైడూర్యాలు తెచ్చుకున్నావు, కానీ నయమాన్తో
నయమానుకు కుష్ఠరోగం ఉంది కదా, ఆ కుష్ఠరోగం కూడా తెచ్చుకోవద్దు అంటాడు. అన్నీ తెచ్చుకున్నావు కానీ కుష్ఠరోగం ఎందుకు తెచ్చుకోలేదురా నాయన అంటాడు. నీవు తెచ్చుకోలేదు కాబట్టి ఆ కుష్ఠరోగం నేను ఇస్తలే అంటాడండి. ఎవరు? ఎలీషా. ఆ కుష్ఠరోగం నేను ఇస్తలే నీకు అంటాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. కాబట్టి ఆ సమయమున కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును, అది నేను ఇస్తా నీకు. అవి తెచ్చుకున్నావు కదా, దాంతోపాటు కుష్టు కూడా ఎందుకు తెచ్చుకోలేదు? అది నేను ఇస్తా నీకని అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్ఠం కలిగి ఎలిసేట నుండి బయటికి వెళ్ళిపోయాను. చూసావా ఎంత భయంకరమైన శాపగ్రస్తంలోనికి బ్రతికెళ్ళిపోయిందో. లోక ఆశల్లోనికి వెళ్ళిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. ఎంతవరకు అవసరమే అంతే వరకే మనం ఉపయోగించుకోవాలి లోకాన్ని. ఏదేదో ఆలోచనలోనికి వెళ్ళిపోయి దేవుడిని మర్చిపోయేంత స్థితికి వెళ్ళిపోయి, దేవుడినే కాదన్న స్థితికి వెళ్ళిపోయి, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకవలసిన మనము, దేవుని కోసం ఉన్నతంగా ఎన్నో కార్యక్రమాలు చేయవలసిన మనము ఈరోజు లోకాశలతో దేవుడిని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే దేవుడి ప్రేమ మనలో ఉండదు. దేవుడి ప్రేమ మనలో ఎప్పుడైతే ఉండదో మహోన్నతమైన లోకాన్ని కోల్పోయినట్లే. లోక ఆశలను ఎప్పుడైతే ప్రేమిస్తామో నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయినట్లే ప్రేమన దేవుని వారు మనం బ్రతుకుతాము. కాబట్టి ఒక ఇస్కరియోతు యూద కూడా 30 వెండి నాణేలకు ఆశపడి ప్రభుల వారిని అమ్ముకుంటాడు. ఎంత భయంకరమైన ఆలోచన! ఆ డబ్బుతో ఏదో చేసేసుకోవాలి, ఏదో అయిపోవాలనుకున్నాడు. లాస్ట్కు తను తానే నిత్య శిక్షలోనికి జీవితాన్ని నడిపించుకొని బాటలు వేసుకున్నాడు. భయంకరమైన పరిస్థితి. అట్టి ఆలోచనలోనికి మనం ఎప్పుడూ వెళ్ళకూడదు ప్రేమైన దేవుని వారలారా. మన బ్రతుకంతా, మన జీవితం అంతా మహోన్నతమైన లోకం, అక్కడ ఆ పై లోకం, ఆ పై వాటి గురించే మనం ఆలోచించాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శాన కూర్చొని ఉన్నాడు. ఆ మహోన్నతమైన లోకాన్ని నేను కూడా ఒకరోజు దక్కించుకోవాలి. ఆ పైనున్న వాటినే వెతకాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శాన ఉన్నాడు. ఆ కుడిపార్శాన నేను కూడా ఒకరోజు చేరుకోవాలన్న ఆలోచనతో క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే ఆ పైనున్న వాటిని వెతుకుతావు. క్రీస్తుతో లేపబడిన వాడవైతే ఈ లోక ఆశలను ప్రేమించి నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతావు. ఎట్టి ఆలోచనలోనికి వెళ్ళిపోతావు అన్నది నిర్ణయం నీ చేతిలోనే ఉంది. తలలో ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.